ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా డబల్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో కొన్ని అంశాలు చెప్పారు. వాస్తవంగా ఏంటంటే వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్సీలు వాళ్ళు మరి ఏ విధంగా మాట్లాడారు, ఏం చేశారు అని తెలుసు. అంటే ఆ రోజు ఉన్నటువంటి అధినాయకుడిని ఆకర్షించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే కొంతమంది కొంచెం ఆవేశపడి మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీనామాల పర్వానికి తెరదీశారు. దాంట్లో ప్రధానంగా ఒక 6 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారండి. వీళ్ళు ఏంటంటే ఇందాక మీరు ఇంట్రోలో చెప్పారు, ఒక ఎమ్మెల్సీ గారు ఆ రోజు రాజీనామా చేయగల ఎమ్మెల్యేని ఆమోదించారు, ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, మిగిలిన వాళ్ళని ఎందుకు ఆమోదించలేదు. ఇక్కడ వాస్తవం ఏంటంటే శాసనసభ నిర్వహణకు సంబంధించి దాంట్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఆ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ఆర్టికల్లో 186, 193/3 ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్సీ నా సభ్యత్వాన్ని రద్దు చేయమన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మండలి చైర్మన్ గారు దాన్ని పరిశీలించాలి, ఆమోదించాలి. వాస్తవం ఇక్కడ ఏంటంటే న్యాయపరంగా దానికి ఒక నిర్దిష్ట టైం అంటూ ఉండదండి. నిర్దిష్ట టైం ఉండదు. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి త్రిసభ్య కమిటీ ఉండిద్ది, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకుంటారు, వెంటనే ఆమోదిస్తారు. కానీ జయమంగళం వెంకటరమణ గారు ఏదైతే గత 2023 నవంబర్ మరి ఆయన రాజీనామా ఇవ్వటం జరిగింది. ఇది 23లో ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చిన తర్వాత 2024లో నవంబర్లో రాజీనామా ఇచ్చారు. సంవత్సరం అయింది. తర్వాత ఏంటంటే అవునండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 10 నెలల సమయం తీసుకున్నారు. ఈ 10 నెలల సమయంలో చైర్మన్ గారు పలుదప్పాలుగా ఆయన చాలా సార్లు లిఖితపూర్వకంగా కూడా ఇచ్చారు, అయ్యా నా రాజీనామాని ఆమోదించండి. కానీ ఆయన దాని మీద రివ్యూ కూడా చేయలే. కాబట్టి ఈ 6 ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళల్లో జయమంగళం గారు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళినప్పుడు గతంలో అక్కడ ఉన్నటువంటి జస్టిస్ గారు ఏమన్నారంటే ఈయన యొక్క ఏదైతే లిఖితపూర్వకంగా ఇచ్చారో దానికి సంబంధించి నిబంధనల ప్రకారం అతన్ని బర్తరఫ్ చేయండి, అంటే రాజీనామాను ఆమోదించండి అన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గౌరవ శాసన మండలి చైర్మన్ గారు ఉన్నారో ఆయన అసలు ఈ విషయాన్ని చాలా సెన్సిటివ్గా తీసుకున్నారు. కోర్టు 2-3 సార్లు వీళ్ళకి లిఖితపూర్వకంగా నోటీసులు కూడా పంపించారండి, అయినా కానీ రెస్పాండ్ అవ్వాల. ఈ రోజు దాని మీద డిస్కషన్ జరిగినప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు ఇంతకాలం ఎందుకు ఉన్నారు, దీని మీద మాకు వివరణిస్తంతో పాటు రేపు శుక్రవారానికి 5 గంటల లోపు, రేపు శుక్రవారం 5 గంటల లోపు 10,000 రూపాయలు ఖర్చుల కింద కూడా జమ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. సార్ ఇక్కడ నాకు ఒక టెక్నికల్ గా ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు శాసన మండలికి వెళ్ళటం లేదు, శాసన మండలి సంబంధించినటువంటి వారికి చర్చలు జరిగినప్పుడు చర్చలో పాల్గొనటలేదు. మరి శాలరీ తీసుకుంటున్నారా లేదా, శాలరీ ఇస్తున్నారా లేదా? చాలా కీలకమైన పాయింట్ ఇది. ఈ రాజీనామాను ఆమోదించినంత కాలం అతనికి శాలరీ వచ్చిందండి. ఓకే, ఆమోదిస్తే మాత్రమే అతనికి శాలరీ కూడా గౌరవ వేతనం అంటారు, గౌరవ వేతనం ఆపేస్తారు. ఇది అంటే సార్ ఇప్పుడు సంవత్సరం పాటు ఎమ్మెల్సీ గారు తాను సమావేశాలకి హాజరవ్వట్లేదు, నాకు హాజరవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, నా రాజీనామాను యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి అంటే కనీసం బాధ్యత కూడా వ్యవహరించకుండా ఉన్నటువంటి చైర్మన్ గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే జీతం ప్రజల జీతమే కదా, ప్రజల జీతాన్ని గౌరవ వేతనంగా ఆయన నాకు వద్దు అంటున్నా, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? బ్రహ్మనాయుడు గారు చట్టసభల్లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయండి, ఆ ఆర్టికల్స్ ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు అయితే కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఇది ఆ ఎమ్మెల్సీ గారే వెళ్ళారు కాబట్టి జోక్యం చేసుకున్నారు. దీంట్లో నేను ఇందాక కూడా చెప్పా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల నిర్వహణలో నిబంధన 186 అధికరణ 193/లో కీలకంగా పొందుపరచబడి ఉన్నాయి. దీని ప్రకారం జయమంగళం వెంకటరమణ గారు కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన పదే 2-3 సార్లు, ఇప్పుడు ఇది 3వసారి జరగటం, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు 10,000 రూపాయలు ఖర్చుల కింద మీరు ఇమీడియట్ గా డిపాజిట్ చేయమన్నారు. దానితో పాటు రేపు శుక్రవారానికల్లా దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోమన్నారు. ఈ అంశాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే న్యాయ పరిధిలోకి వస్తా ఉంటాయి. ఇప్పుడు వ్యక్తిగత అంశాలు పక్కన పెట్టేస్తారు. ఇక్కడ మీరు ఇందాక గౌరవ వేతనం అన్నారు కదా, ఆ గౌరవ వేతనం కూడా ఆయన రాజీనామాను ఆమోదించిన రోజు నుంచి ఆ గౌరవ వేతనం ఆగిపోయిందండి. అప్పటిదాకా గౌరవ వేతనం వస్తానే ఉండిద్ది. ఇంకా రెండో అంశం, ఎందుకు సత్వరమే ఆయన ఉన్నటువంటి అక్కడ చైర్మన్ గారు మోజేష్ రాజు గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవట్లేదంటే, ఈయనతో పాటు ఇంకొక 5 ఆ రోజు రాజీనామా చేశారు. పోతుల సునీత గారు, పల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, జకియా ఖానం,
వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళలో కొంతమంది ఏమో వేరే పార్టీలకు వెళ్ళారు, కొంతమంది ఏమో వేరే పార్టీలోకి వెళ్తానికి వాళ్ళు రానిలా. సో ఇతని మీద నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ ఐదుగురు మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే మీరు ఖచ్చితంగా 4 వారాల్లోగా రాజీనామాపై నిర్ణయం తీసుకోమని అన్నారంటే ఈ ఎమ్మెల్సీ గారికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో మిగిలిన ఎమ్మెల్సీ గారుల వ్యవహారంలో కూడా వర్తిస్తుంది అనుకోవాలి. ఖచ్చితంగా వర్తించింది. కాబట్టి ఇక్కడ ఇంకో అంశం ఉంది. వాళ్ళ అధినాయకుడితో మాట్లాడాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి డెసిషన్ తీసుకోవాలంటే. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇక్కడ రాజకీయ కోణం దాగి ఉంది. ఇక్కడ ఒక్కసారిగా 6గురిని బర్తరఫ్ చేసేస్తే ఆ 6 స్థానాలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు ఎవరికైనా రావచ్చు. అంటే అక్కడ క్రియాశీలకమైనటువంటి బిల్స్ ప్రవేశపెట్టేటప్పుడు మరి ఈ రోజు వైకాపా వాళ్ళ చాలా ఇబ్బందులు గురవుతాయి. అందుకనే మోజేష్ రాజు గారు నిర్ణయం తీసుకోవాలా. మండలి చైర్మన్ అయినా కానీ ఆయన పార్టీతో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం ఉండేది కదండి. ఆ సాన్నిహిత్యం ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవట్లా. కానీ ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ విషయాలండి. ఇవన్నీ కూడా మండలిలో టెక్నికల్ విషయాలు. కానీ కోర్టు ఎందుకు జోక్యం చేస్తుందంటే జయమంగళం వెంకటరమణ గారు పనే స్వయంగా ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఇంటర్ఫీర్ అయింది కోర్టు. ఆయన ఏడాది నుంచి కూడా కోర్టులో ఫైట్ చేస్తున్నారంట. అవును సార్, 10 నెలల నుంచి ఫైట్ చేస్తున్నారు. లేకపోతే కోర్టులు ఇటువంటి అంశాల్లో జోక్యం చేసుకోవు. కాబట్టి చాలా టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే మండలి చైర్మన్ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్యదర్శి ఒక అతను ఉంటాడండి, ఈ టెక్నికల్ అంశాలు చూసి అతనికి అప్పచెబుతాడు. ఈ రోజు కోర్టులో కూడా ఏంటంటే జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏమండి ఒక ఎమ్మెల్సీ గారు నాకు అవసరం లేదు పదవి రాజీనామా చేయండి అని అంటే మీరు ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు? ఖచ్చితంగా దీని మీద నాకు శుక్రవారానికి వివరణ ఇవ్వాలన్నారు. దాంతో పాటు 4 వారాలు గడువు ఇచ్చారు. వివరణేమో శుక్రవారం ఇవ్వాలి, గడువు మాత్రం 4 వారాలు ఇచ్చారు. ఈ అంశాలన్నీ ఎట్లా ఉంటాయంటే కోర్టులు జోక్యం చేసుకునేదాకా వాస్తవంగా ఇటువంటి అంశాలు రానియకూడదు. ఇది రాజకీయాల విషయంలో ముడిపడి ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఉదాసీనంగా వ్యవహరించారు బ్రహ్మనాయుడు గారు. రైట్ 1 by 1 మాట్లాడదాం సార్. సుజాత గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి, సీనియర్ నాయకురాలు. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. సో జయమంగళం వెంకటరమణ గారు ప్రస్తుతం మీ పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన జనసేన పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్సీని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీని రాజీనామాని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి తరుణంలో కోర్టు ఖచ్చితంగా 4 వారాల్లోగా తమ యొక్క నిర్ణయాన్ని మరి కోర్టు యొక్క ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకటించమని మండలి చైర్మన్ గారికి చెప్పారు. కాబట్టి ఆయన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇక ప్రకటించాలి తప్పదు, ఎందుకంటే కోర్టు సుప్రీం కాబట్టి. సో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు జయమంగళం వెంకటరమణ గారి వెనక ఎవరున్నారు అంటే ఆయన మీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ పార్టీకి చెందిన పెద్దలు మరి ఆయన మద్దతు ఉందా? పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉందా ఆయనకి? సార్ జయమంగళం వెంకటరమణ గారు దాదాపు 9 నెలల నుంచి సుజాత గారు కంటిన్యూ చేయండి. రైట్ సుజాత గారు, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీకాంత్ గారు.